అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నార్ల వెంకటేశ్వరరావు గారిచే రచించబడిన నార్లవారి మాటలోని 61 నుండి 70 పద్యాలను మీకు వివరించబోతున్నాను. స్వేచ్ఛ కేవలము విచ్చలవిడియైనా పిచ్చి కుక్క నేల మెచ్చుకొనరు. నిగ్రహము కలదే నిండైన స్వేచ్ఛరా వాస్తవము నార్లవారి మాట. స్వేచ్ఛ అంటే నచ్చినట్లు విచ్చలవిడిగా ప్రవర్తించడం కాదు. అలా నియంత్రణ లేకుండా ఉండే స్వేచ్ఛను మానవులు ఎవరూ మెచ్చుకోరు. అది ఎలాగుంటుందంటే పిచ్చి కుక్క స్వేచ్ఛ అని చెప్పి అల్లరి చేసిన విధంగా ఉంటుంది. నిజమైన స్వేచ్ఛ అనేది నిగ్రహం, నియమం, బాధ్యతతో కూడి ఉండాలి. అసలు నిగ్రహము కలిగినట్టిదే నిండైన స్వేచ్ఛ కదా అని భావము. ప్రజల రాజ్యమందు పౌరులు ప్రభువులు, ప్రజల రాజ్య బలము పౌర బలము. ప్రజల రాజ్యమన్న బ్రతిహతి లేదురా వాస్తవము నార్లవారి మాట. ప్రజాస్వామ్య రాజ్యంలో అసలు అధికారం ప్రజలదే. పౌరులే ఆ రాజ్యానికి నిజమైన ప్రభువులు. ప్రజలు నిజాయితీగా జాగ్రత్తగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా నిలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటే ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఆలి నేలలేని అసమర్థుడెట్లవును, ప్రజల నేలగల్గు ప్రాజ్ఞవరుడు. ప్రాకలేని బుడత పరుగెత్త నేర్చునా వాస్తవము నార్లవారి మాట. తన ఇంటిని, ఇంటిలోని ఇల్లాలిని సరిగా చూసుకోలేని అసమర్థుడు ప్రజలను ఎలా పాలించగలడు? నడవడం కూడా రాని చిన్న పిల్లవాడు పరుగెత్తడం నేర్చుకోలేనట్లే అనుభవం మరియు సామర్థ్యం లేని వ్యక్తి పెద్ద బాధ్యతలు నిర్వహించలేడు. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. నాయకుండు శ్రీ వినాయకుండైనచో నిండబోదువాని దండి బొజ్జ, తిన్న కొలది వాని తిండి రంది పెరుగు. వాస్తవము నార్లవారి మాట. నాయకుడు ఎంత పెద్ద స్థాయికి చేరుకున్నా అతని ఆశలు సులభంగా తీరవు. వినాయకుడి పెద్ద పొట్ట ఎంత తిన్నా నిండనట్టే లోబి అయిన మనిషికి కోరికలు కూడా ఎప్పటికీ తీరవు. ఎంత సంపాదించినా ఇంకా కావాలనే ఆశ పెరుగుతూనే ఉంటుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. నలిగిపోవ జాతి కులభేదముల మధ్య చెలిమి లేదు, మనకు కలిమి లేదు. చెలిమి కలిమి లేక బలమెట్టులుండురా, వాస్తవము నార్లవారి మాట.
జాతి కుల భేదాల మధ్య మన సమాజం నలిగిపోతోంది. ఈ విభేదాల వల్ల మనుషుల మధ్య స్నేహం ఉండడం లేదు. చెలిమి లేకపోతే ఐక్యత ఉండదు, సంపద ఉండదు. ఐక్యత సంపద లేకపోతే శక్తి కూడా ఉండదు. అందువల్ల సమాజం బలహీనంగా మారుతుంది. కాబట్టి జాతి కుల భేదాలను వదిలి మనుషులంతా స్నేహభావంతో కలిసిమెలిసి ఉంటేనే సమాజానికి నిజమైన బలం వస్తుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. వేదయుగమునందు వైదిక ధర్మంబు, బుద్ధయుగమునందు బౌద్ధమిట్లే. యుగము బట్టి కాదే యుగ ధర్మం ఎప్పుడు, వాస్తవము నార్లవారి మాట. వేదయుగంలో వైదిక ధర్మం ప్రబలింది. బుద్ధుడి కాలంలో బౌద్ధ మతం విస్తరించింది. యుగము బట్టి ఆ కాలధర్మం మారిపోతూ ఉంటుంది కదా. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఆకలెరుగరంట నాకలోకము వారు, ఆకలెరుగనట్టి లోకమేలా. ఆస్తలన్నీ పుట్టు ఆకలి నుండియే, వాస్తవము నార్లవారి మాట. దేవలోకంలో నివసించే దేవతలకి ఆకలి అనుభవం ఉండదని అంటారు. కానీ ఆకలి ఏమిటో తెలియని వారు అసలు లోకంలోని జీవన సత్యాన్ని ఎలా గ్రహిస్తారు? నిజానికి ఈ ప్రపంచంలోని అన్ని వ్యవహారాలు, కృషులు, ప్రయత్నాలు అన్నీ కూడా ఆకలి నుండే పుట్టుకొస్తాయి. అంటే జీవిని పనిచేయించే ప్రధానమైన కారణం ఆకలే కదా. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. దివ్యనంగా నరుని తీయని కలలెల్లా, చుక్కలందు కట్టు సొగసు నగారు. కలలు నిజములైన కలదిందె దివి కూడా, వాస్తవము నార్లవారి మాట. మనిషి తన తీయని కలలతో ఆకాశంలో చుక్కల మధ్య ఒక అందమైన నగరాన్ని ఊహించుకుంటాడు. కానీ ఆ కలలు నిజమైతే దివిని చేరుకున్నట్లే ఉంటుంది. అంటే మనిషి ఆశలు, కలలు నెరవేరినప్పుడు మాత్రమే జీవితం స్వర్గంలా అనిపిస్తుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఒక్కచోట శాంతి, ఒకచోట యుద్ధము, పరగుచున్న జగతి వరలగలాదే. అభయమిచ్చు శాంతి అవిభాజ్యమైనదే, వాస్తవము నార్లవారి మాట. ఈ సువిశాలమైన ప్రపంచంలో ఒక చోట శాంతి ఉండగా మరో చోట యుద్ధం జరుగుతూ ఉంటే దాన్ని నిజమైన శాంతి అని చెప్పలేం. శాంతి అనేది అందరికీ సమానంగా లభించాలి. అందరికీ భయాన్ని తొలగించి రక్షణను ఇచ్చే శాంతి మాత్రమే నిజమైన శాంతి. అంటే శాంతి విభజించబడకుండా ప్రపంచమంతటా ఉండాలి. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. స్వేచ్ఛయన్నచో యథేష్ట వర్తన కాదు, నిక్కమైన స్వేచ్ఛ నియతి కలదే. నియతి లేని స్వేచ్ఛ నిప్పుతో చెర్లాట,
వాస్తవము నార్లవారి మాట. స్వేచ్ఛ అంటే మనకు నచ్చినట్లు ఏదైనా చేయడం కాదు. నిజమైన స్వేచ్ఛకు నియమాలు, పరిమితులు ఉండాలి. నియమాలు లేకుండా ఉన్న స్వేచ్ఛ ప్రమాదకరమైనది. అది నిప్పుతో ఆడుకోవడం లాంటిది. చివరికి మనకే నష్టం కలిగిస్తుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.